ఒక మధ్యాహ్నం లులు గులు నడుస్తూ ఉండగా పొదల మధ్యలో ఏదో మెరుస్తున్న చిన్న సీసా కనిపించింది. అయ్యో, ఇదేం విచిత్రంగా ఉంది అని లులు ఆశ్చర్యపోతూ దాన్ని తీసుకున్నాడు. నాకు కూడా చూపించు అని గులు అడిగాడు. సీసా మీద ఏదో రాసి ఉంది. ఇన్విజిబుల్ పెయింట్, డ్రా విత్ ఇమాజినేషన్ అని. ఊహతోనా? ఏమవుతుందో చూద్దాం అంటూ లులు ఆ ద్రవాన్ని వేళ్లతో తాకి గాలిలో ఓ హృదయం గీశాడు. ఏమీ కనిపించలేదు. అయితే కొన్ని సెకండ్లలో ఓ సీతాకోకచిలుక వచ్చి వాళ్ళు గీసిన హృదయంపై కూర్చుంది. ఐ, అది మన హృదయంపై కూర్చుందేంటి అని గులు ఉలిక్కిపడ్డాడు. అప్పుడే వాళ్ళకి అర్థమైంది, ఈ పెయింట్తో మనం గీసిన బొమ్మలు ఎవరో తాకితే అవి జీవం పోసుకుంటాయని. ఒక్కసారి గాలిలో గీసిన ప్రతి వస్తువు ఎవరో తాకగానే జీవం పొందాయి. వాళ్ళు చాలా సంతోషించారు. లులు ఉయ్యాలపై ఊగుతూ నవ్వుతున్నాడు. గులు కార్పెట్పై ఎక్కి గాలిలో ఊగుతున్నాడు. ఒక్కసారిగా ఆ సీసా బోర్లా పడింది. చివరి చుక్క కూడా భూమి మీద పడిపోయింది. వాళ్ళు గీసిన అన్ని మాయ వస్తువులు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. అది చూసి గులు బాధపడుతుంటే, ఇది బెస్ట్ 5 నిమిషాల మ్యాజిక్ ట్రిప్ గులు. నువ్వు ఏం బాధపడకు అని లులు అన్నాడు. సరే, రేపు మళ్ళీ చూడాలి ఇంకో సీసా దొరుకుతుందేమో అని. ఇద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాస్తవంలో కనిపించని ఊహలు మన ప్రేమతో అద్భుతంగా జీవిస్తాయి.